హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నీకు సర్ప్రైజ్ ఇస్తాను రమ్మని ప్రియురాలు పిలిచింది. ఆ సర్ప్రైజ్ తన మరణమని తెలిసేలోపే చనిపోయాడు ఆ యువకుడు. అమ్మాయిలు సున్నితంగా ఉంటారని చాలామంది అంటూ ఉంటారు. కాని కరుడు కట్టిన హంతకుల కంటే దారుణంగా ఉంటారని బెంగళూరులో జరిగిన ఘటనను చూసి అందరూ షాకవుతున్నారు. కర్ణాటకలోని తమకూరుకు చెందిన కిరణ్ ఓ టెలికాం స్టోర్లో పనిచేస్తున్నారు. ఇదే స్టోర్లో పనిచేస్తుంది ప్రేమ అనే యువతి. ఈమె వయస్సు 26 ఏళ్లు. వీళ్ళిద్దరూ కొన్నాళ్లపాటు స్నేహంగా ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. గత 2 ఏళ్ల నుంచి ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే ఈ ప్రేమ అతనిమీద విపరీతమైన ప్రేమను పెంచుకుంది. అయితే గీతే అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇటు కిరణ్ కూడా ఆమెనే పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. పైగా తరచూ తన ప్రియుడిని ఇంటికి పిలిచేది ప్రేమ. ఇద్దరూ సరదాగా గడిపేవారు. ఆమె ఇంట్లోనే భోజనం చేస్తూ కుటుంబ సభ్యులకు కూడా పరిచయమయ్యాడు. కొన్నాళ్ల క్రితం బర్త్డే గిఫ్ట్గా కిరణ్కు బైక్ కూడా కొనిపెట్టాలనుకుంది ప్రేమ. షోరూం కూడా వెళ్ళవచ్చారు. బైక్లను చెక్ చేశారు. తనకు కావలసిన బైక్ గురించి కూడా చెప్పాడు కిరణ్. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. మెల్లిగా ప్రేమకు దూరంగా జరుగుతున్నాడు. ఆమె పెళ్లి గురించి అడిగినప్పుడల్లా దాటవేస్తూ ఉండేవాడు. కాని ఆమెతో మాట్లాడుతూనే ఉండేవాడు. పెళ్లి విషయం మాత్రం పట్టించుకోలేదు. ఆమె సరదాలను కూడా దూరం చేసుకుంటూ వచ్చాడు. తనతో స్నేహంగా ఉంటున్న కిరణ్ ప్రేమగా ఉండడం లేదని ప్రేమ రగిలిపోయింది. ఆమెకు అసంతృప్తి పెరిగింది. చివరకు ఆమె ప్రపోజల్ను సుతిమెత్తగా తిరస్కరించేశాడు. అయితే ఆమె మాత్రం ఆశలు వదులుకోలేదు. ఎలాగైనా సరే కిరణ్ మనస్సును గెలుచుకోవాలనుకుంది. అతనితో మరింత ప్రేమగా ఉండడం మొదలుపెట్టింది. కాని ప్రేమ మనస్సులో ఉన్నది ప్రేమ కాదని కిరణ్కు తెలియదు. తానే తెలివైనవాడిని అనుకున్నాడు. తనకు దక్కని కిరణ్ ఎవ్వరికీ దక్కద్దు అనుకుంది. తనను మోసం చేసిన ప్రియుడిని చంపాలనుకుంది ప్రేమ. అందుకోసం అతనిమీద విపరీతమైన ప్రేమను కురిపించింది. కిరణ్ కోసం ప్రత్యేకమైన వంటలు తీసుకెళ్లేది, చాక్లెట్లిచ్చేది, సినిమా టికెట్లు బుక్ చేసేది. ఇలా కిరణ్ను ప్రేమలో ముంచేసింది. చివరగా కిరణ్ను ఇంటికి పిలిచింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. తన వాళ్లు రావడానికి 4-5 రోజులు పడుతుంది. దీంతో తన ఇంటికి రావాలని ఏప్రిల్ 21వ తేదీ మధ్యాహ్నం పూట పిలిచింది. అతను మొదట రానన్నాడు. నువ్వు నా ప్రేమను అంగీకరించడం లేదు. నిన్ను గెలుచుకునేందుకు ఫారెన్ స్టైల్ ప్రపోజల్ రెడీ చేశాను. నువ్వు వస్తే సర్ప్రైజ్ ప్రపోజల్ చూపిస్తానని చెప్పింది. ఆమె మాటలు విని కిరణ్ టెంప్టయ్యాడు. గత కొన్నాళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమకు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తుంది అనుకున్నాడు కిరణ్. వెంటనే ఆమె ఇంట్లో వాలిపోయాడు. కాసేపు ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. నా ప్రపోజల్ ఏదని అడిగాడు కిరణ్. నీకు కత్తిలాంటి ప్రపోజల్ ఇస్తానని చెప్పింది ప్రేమ. వెంటనే ఇంట్లోకి వెళ్లి తాళ్లు తీసుకొచ్చింది. చైర్లో కూర్చోమంది. అతను ఎందుకన్నాడు. చెప్పాకదా, నువ్వు మరిచిపోలేని ప్రపోజల్ ఇస్తానంది. దీంతో మరింత టెంప్టైన కిరణ్ సరేనని కూర్చున్నాడు. కదలకుండా కాళ్ళు చేతులు కట్టేసింది. నడుము కూడా తాడు కట్టింది. ఆ తర్వాత కళ్ళు మూసుకోమని చెప్పింది. అతను కళ్ళు మూసుకున్నాడు. ఆ వెంటనే కిరోసిన్ని ఒంటిపై పోసింది. అతను స్మెల్ చూసి షాకై కేకలు పెట్టాడు. కాని అతనికి ఆ టైం కూడా ఇవ్వలేదు. వెంటనే నిప్పంటిచ్చేసింది. తాను దూరంగా వెళ్లి కర్కశంగా ప్రియుడి చివరి క్షణాలను వీడియో తీసుకుంటూ ఉంది. నవ్వుతూ ఎంజాయ్ చేసింది. నిప్పుల్లోనే కాలిపోయి స్పాట్లోనే చనిపోయాడు కిరణ్. ఇంట్లోనుంచి భారీగా పొగ, కేకలు వినిపించడంతో పక్కింటివాళ్లు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు రాగానే ప్రేమ తన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. అతను కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. నేను భయంతో బెడ్రూంలోకి వెళ్లానని చెప్పింది. పోలీసులు కూడా నమ్మారు. ఎందుకంటే కిరోసిన్ పూసుకుని నిప్పంటించుకున్నట్లు అనుమానించారు. అదికాక తాళ్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. అయితే పోలీసులకు మాత్రం అనుమానం కలుగుతూనే ఉంది. అసలు కిరోసిన్ ఎలా వచ్చిందని ప్రేమని అడగగా అతని తెచ్చుకున్నాడు. నేను గమనించలేదు. తాను బాత్రూంలో ఉండగా ఇంట్లోకొచ్చాడు. ఎప్పుడొచ్చాడో తెలియదని చెప్పింది. ఈలోపు ఈ వార్త దామాణంలా వ్యాపించేసింది. సంఘటన స్థలానికి సీనియర్ పోలీస్ అధికారులు కూడా వచ్చారు. సిచ్యువేషన్ మొత్తం చూశారు. ప్రేమను కూర్చోపెట్టారు. ఆమెను ప్రశ్నించారు. ఈసారి తాను బాత్రూంలో ఉండగా గట్టిగా కేకలు వినిపించాయి. మంటల్లో కాలిపోతున్న కిరణ్ను చూశానని చెప్పింది. ఆమె పలుమార్లు కంగారులో మాటలు మారుస్తూ ఉంది. ఆ వెంటనే ఆమె ఫోన్ ఇవ్వమని అడగగా కంగారు పడింది. పోలీసులు గట్టిగా నిలదీయడంతో ఫోనిచ్చింది. ప్రేమ ఫోన్ను చెక్ చెయ్యగా తాను చేసిన నేరం మొత్తం బయటపడింది. ఎందుకంటే కిరణ్ చనిపోతూ ఉండగా తీసిన వీడియో క్లిప్పులు అందులో ఉన్నాయి. ఇదేంటి అని ప్రశ్నిస్తే నీళ్లకమ్మగా నమిలింది. ప్రేమను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించి విచారణ జరుపుతూ ఉన్నారు. తన పెళ్లి ప్రపోజల్ను తిరస్కరించాడు. అతనంటే నాకు పిచ్చి.
రెండేళ్లుగా కలిసి తిరుగుతున్నా అతనికోసం నేను అతనికి నచ్చిన బైకు కూడా కొనాలనుకున్నాను కానీ నా గిఫ్ట్ తీసుకోలేదు. పెళ్లి గురించి దాటవేస్తూ చివరకు పరోక్షంగా పెళ్లిని తిరస్కరించాడు. అందుకే చంపానని చెప్పింది. అయితే కిరణ్ మీద పోసిన కిరోసిన్లో పెట్రోల్ కూడా కలిపినట్లు అధికారులు గుర్తించారు. కిరోసిన్, పెట్రోల్ ఎవరు ఎప్పుడు కొన్నారంటే తానే కొన్నాళ్ల క్రితం కొని ఇంట్లో దాచానని చెప్పింది. కేవలం కిరణ్ను చంపేందుకే తెచ్చానంది. అయితే ఈ హత్యలో ఈమె ఉందా లేక ఇంకెవరైనా పాలు పంచుకున్నారా లేదా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్యకు ముందు అనుమానం రాకుండా ప్రీడితో అచ్చకబుచ్చకలాడి ఆ తర్వాత సర్ప్రైజ్ ఫారెన్ స్టైల్ ప్రపోజల్ అనడంతో నమ్మాడని పోలీసులకు చెప్పడం విశేషం. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మరి ఇలాంటి వైలెంట్ ప్రేమపై మీరేమంటారు? తప్పకుండా కామెంటు ద్వారా తెలియచేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.